మీరు? నా బిడ్డ ఏమైనా దారిని పోయి అనామకురాలనుకుంటున్నారా? సంబంధం లేని వాళ్ళకి సేవలు చేసి ప్రాణాలు పోయడానికి నా బిడ్డే మదర్ థెరిసా కాదు, సామాన్యురాలు. సమాజానికి భయపడుతూ సమస్యల వలయంలో చిక్కుకుని బ్రతుక్కి ఎదురెదుతున్న అతి సామాన్యురాలు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కల్పన, ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మీరు మాట్లాడకండి. ఇప్పటి వరకు జరిగింది చాలు. నా బిడ్డ నష్టపోయింది చాలు. నా బిడ్డ జీవితంలో ఎటు చూసినా అనుమానాలు, అవమానాలు, నిందలు, నిష్ఠూరాలు, కష్టాలు, కన్నీళ్లతోనే గడపాల్సి వస్తోంది. ఏ రోజు క్షణం సంతోషంగా గడపలేకపోయింది. ఎప్పుడెప్పుడు అత్తవారికి దగ్గరై భర్త పంచన చేరి సుఖంగా ఉంటుందోనని ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. కళకళ్ళాడాల్సిన నా కూతురు కన్నీళ్లు పెడుతుంటే చూడలేక నరకం అనుభవిస్తున్నానండి. ఇదంతా తెలిసి కూడా ఈ పెద్ద మనిషి నా కూతుర్ని పంపమని ఎలా అడగలుగుతున్నాడు? నిజమేనమ్మా, ఈ విషయాన్ని మీ దగ్గరకు తీసుకురావడానికే సిగ్గుగా అనిపించిందమ్మా. కానీ బిడ్డ ప్రాణాలు కాపాడమని తల్లిగా నా భార్య పడే ఆవేదన చూడలేక కనికరించి నా బిడ్డని బ్రతికిస్తారని ఆశతో వచ్చానమ్మా. అంటే కడుపు తీపి బిడ్డ మీద మమకారం ఆవిడకేనా? నాకుండదా? నేను తల్లిని కానా? మగాడైన మీ బిడ్డ ఏమైపోతాడోనని మీరంత కలవర పడిపోతున్నారే. ఆడపుట్టుకు పుట్టిన నా బిడ్డని మీ ఇంటికి పంపిస్తే లోకం కాకుల్లా పొడుచుకు తినే మాటలు విని నేనెలా తట్టుకుంటాను? నా బిడ్డలా భరిస్తుంది. పేరెంటానికి పిలిచినంత తేలిక మీ కొడుకు ఎదురుగా 10 రోజులు నా బిడ్డని ఉండమని అడుగుతున్నారే. మీకు మనసు అనేది ఉందా? నా బిడ్డ బ్రతకడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం అమ్మా తులసి, అర్థం చేసుకోండి. అమ్మా తులసి, నువ్వైనా అర్థం చేసుకోమ్మా. తులసి, నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళు. నా బిడ్డ రాకపోతే మీరు అవకాశం మాత్రమే కోల్పోతారు. కానీ నా బిడ్డ మీ ఇంట్లో అడుగు పెడితే జీవితమే కోల్పోతుంది. నా బిడ్డ స్థానంలో మీ కూతురే ఉంటే ఇలాగే మాట్లాడతారా? అమ్మా, వెళ్ళిపోండి. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి కబుర్లు మోసుకురాకండి. వెళ్ళండి ప్లీజ్.
క్షమించండి అమ్మా. నేనింత దూరం ఆలోచించలేకపోయాను. నా బిడ్డ బ్రతికే నాకు కనిపించింది తప్ప తులసి జీవితం నాకు కనిపించలేదమ్మా. పర్వాలేదమ్మా, పర్వాలేదు. వాడి తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. క్షమించమ్మా, క్షమించండి బావగారు, క్షమించండి. కల్పన, ఏమైంది నీకు? అరే, ఆయన ఆలోచన నీకు నచ్చకపోతే సున్నితంగా తిరస్కరించాలి గాని ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగైనా మాట్లాడేది? వద్దండి, ఇప్పటికి జరిగింది చాలు. తెలిసి తెలిసి నా బిడ్డని అగాధంలోకి నెట్టలేను. భగవంతుడా, వసిరెడ్డి, నీకోసం ప్రాణమైనా ఇస్తానురా, కానీ నా మనసును చంపుకోలేదు. రండయ్య గారు, కూర్చోండి. వసిరెడ్డి,
బాబు బాబు గుడ్డి మీద చూసుకోనక్కర్లేదా రాస్కెల్. నైనా బాబు గారు, బాబు వాసు, బాబు గారు నీకేం కాలేదు కదా? ఏంట్రా ఈ పరిచయం? నైనా నా బిడ్డకి ఎంత ప్రమాదం! నాన్న, ఇంటికి వెళ్దాం. కాస్తుంటే ప్రాణాలు పోయి ఉండేవి జానకి. వీడికి అసలు ఏమైందో అర్థం కావడం లేదు. బాబు వాసు, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేమైనా మేము బతకగలవా? అసలు నువ్వేంటి, నీ స్టేటస్ ఏమిటి, రోడ్డు మీద నడిచి రావడం ఏంటి? ఒక్క క్షణం నేను నిన్ను చూడటం ఆలస్యం అయిపోతే ఊహించుకోవడానికి భయం వేస్తుందిరా. ఆ భగవంతుడి దయ వల్ల నాన్నగారి కంట పడ్డావు కాబట్టి నీ ప్రాణాలు దక్కే, లేదంటే ఏమై ఉండేది? తులసి లేని ఈ ప్రాణం వృధా అనిపిస్తుందమ్మా. వాసు, డాడీ, తులసిని మర్చిపోమని మాత్రం చెప్పకండి. ఎందుకంటే తులసిని నేను మర్చిపోతే మీకు మిగిలేది నా జ్ఞాపకాలు మాత్రమే. బాబు వాసు, ఏంట్రా మాటలు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అలాంటి మాటలు మాట్లాడి మమ్మల్ని చిత్రవద చేయదురా. తట్టుకోలేదురా, తట్టుకోలేవు. నా చావుని ఒక్క క్షణం ఊహించుకుంటేనే మీరు ఇంతలా బాధపడుతున్నారే. నన్నే ప్రేమిస్తూ నన్నే నమ్ముకున్న తులసి నాకు దగ్గర కాలేక, దూరంగా బతకలేక, ప్రతిరోజు చస్తూ బ్రతుకుతున్న తులసి ఇంకెంత బాధపడుతుందో ఆలోచించారా? తమ్ముడు, ఇప్పటికైనా కాస్త కళ్ళు తెరువు. మూర్ఖంగా ఆలోచించి దాని మీద జాలి పడద్దు. నట్టేట మునిగిపోతాం. తులసి మీద ఉన్నది నాకు జాలి కాదు, ప్రేమ. ఆ ప్రేమని బ్రతికించుకోవాలనుకుంటున్నాను. తులసితోనే బ్రతకాలనుకుంటున్నాను. నీది ప్రేమ కాదురా, మూర్ఖత్వం. అందుకే దానికోసం చావాలనుకుంటున్నావు. ప్రేమని బ్రతికించుకునే శక్తి లేనప్పుడు చావడమే మేలు కదా. చచ్చేది సాధిస్తావురా? మమ్మల్ని అందరినీ క్షోభ పెట్టం తప్ప. బ్రతికి మాత్రం ఏం సాధించాను డాడీ. నేను అజ్ఞానంతో కట్టిన తాళ్ళని అదృష్టంగా భావించిన తులసి గొప్పదని మిమ్మల్ని ఒప్పించలేకపోతున్నానే. నా ప్రేమకి మూర్ఖత్వం అని పేరు పెడుతున్నారు. ఇంకేం చేయగలను? రే రే రే, ప్రేమ ప్రేమ అంటున్నావే, మాకన్నా గొప్పదిరా దాని ప్రేమ.
మేము నిన్ను ప్రేమించేదానికన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది అది నిన్ను. ప్రతి క్షణం నీ బాగు కోరుకుంటూ నీడలా నీ వెంటుండి నిన్ను కాపాడుకుంటున్నావురా మేము. అవును డాడీ, మీరు నీడలా నా వెంటే ఉంటారు. అందుకే మీరు నన్ను కాపాడడం క్షణం లేట్ అయితే చచ్చిపోయి ఉండేవాణ్ణి. కానీ తులసి నా మనసు డాడీ. నాలో మమేకమై ఉంటుంది. అసలు నాకు ప్రమాదం అనేది రానివ్వదు. మీరంతా తులసికి శిక్ష వేశాననుకుంటున్నారు, కానీ తులసి నాకు దూరం చేసి నాకు శిక్ష వేశారు డాడీ. నేను సుఖంగా ఉన్నానని భ్రమపడుతున్నారు. మీకు తెలియకుండానే నన్ను నరకంలోకి నెట్టేశారు. వాసిరెడ్డి, అమ్మ ఒడి 5 ఏళ్ళు, నాన్న ఉత్తం 20 ఏళ్ళు. కానీ బ్రతికంతా వెంటుండే తులసి కావాలని అర్థిస్తున్నా. నా మనసును ఎందుకు డాడీ చిదిమేయాలని చూస్తున్నారు? తమ్ముడు, ఏ మగాడైనా పరువు నిలబెట్టే భార్యను కోరుకుంటాడు, కానీ పతనం చేసే భార్యని కోరుకోడు. అది ఈ ఇంట్లోకి రావడం అంటూ జరిగితే అది మేం చచ్చాకే.